విద్యార్థులు 6వ తరగతి తెలుగు వాచకం తెలుగు సౌరభం నుండి త్రిజట స్వప్నం పాఠ్యాంశంలో ఇచ్చిన వ్యాకరణాంశాలలో ఉత్వ, అత్వ, ఇత్వ సందుల గురించి తెలుసుకుందాం. అలాగే సమాసాలు అయిన ద్వంద్వ, దిగు సమాసాల గురించి కూడా తెలుసుకుందాం. క్రింది పదాలను విడదీసి సంధి పేరేమిటో గుర్తించండి అన్నప్పుడు సంధి పదము, విడదీసిన రూపము, సంధి పేరు మనము గమనించాలి. గమనించి దానికి సరైన సమాధానం రాయాలి. ఉదాహరణలో ఇచ్చిన ఈ పదం గమనించండి. రఘోద్వహుండెలమితో. రఘోద్వహుండు ప్లస్ ఎలమితో. ఈ పదము ఉత్వ సంధికి చెందినటువంటి పదము. కలగంటి నింతులారా. ఈ పదాన్ని గమనించండి. కలగంటిని ప్లస్ ఇంతులారా అని విడదీయాలి. విడదీసినప్పుడు ఇత్వ సంధి పదం అవుతుంది. వినుడింతులారా. వినుడు ప్లస్ ఇంతులారా. ఈ పదము ఉత్వ సంధికి చెందిన పదము. అలాగే కాంతలంతా అనే పదము కాంతలు ప్లస్ అంత అన్నప్పుడు ఉత్వ సంధి పదంగా దీన్ని పేర్కొనవచ్చు. దిక్కగు. దిక్కు ప్లస్ అగు. ఇది ఉత్వ సంధికి చెందిన పదం. మరికొన్ని పదాలు చూసినప్పుడు ఉన్నట్టి పూర్వపదము, పరపదము. ఉన్న ప్లస్ అట్టి ఇది అత్వ సంధికి చెందిన పదము. ఆడకుడిక. ఆడక ప్లస్ ఉడిక ఇది అత్వ సంధికి చెందిన పదము. తరువాతి సంధి పదం అదొకటి. అది ప్లస్ ఒకటి ఇత్వ సంధి. అలాగే ఇంకో పదాన్ని చూడండి. నిదురవోయిరంతా. నిదురవోయిరి ప్లస్ అంతా ఇది ఇత్వ సంధికి చెందిన పదము. గంధద్వీపంబెక్కి. గంధద్వీపంబు ప్లస్ ఎక్కి ఇది ఉత్వ సంధికి చెందిన పదము. ఈ పదాలలో పూర్వపదము, పరపదాన్ని మనము గమనించి అది ఏ సంధి అవుతుందన్నది మనము తెలియజేయవలసి ఉంటుంది. విద్యార్థులు ఈ పాఠంలో ఇచ్చినటువంటి సమాస పదాలు అలాగే ఉత్వ, అత్వ, ఇత్వ సంధుల గురించి తెలుసుకున్నాం కదా. మరో చక్కటి అంశంతో మళ్ళా కలుద్దాము. ధన్యవాదాలు.